గాంధీ విగ్రహం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రజలు అంగీకరించడం లేదు. క్రితం హైడ్రా పేరుతో భవనాలను కూల్చివేయగా నిరాశ్రయులైన ప్రజలు ఎంత కన్నీరు మున్నీరయ్యారో మనం చూసాం. అయితే ఇప్పుడు మూసీ సుందరీకరణ మంచిదే అయినప్పటికీ ప్రజలు తమ నివాసాలను కోల్పోవటం మాత్రం బాధాకరం. ఇక ఇప్పుడు కొత్తగా గాంధీ విగ్రహం తెరపైకి వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున బండ్లగూడులోని మధు పార్క్ సమీపంలో భారీ మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. విగ్రహం ఏర్పాటు కోసం ఇళ్లు కూల్చివేస్తారని ఆందోళనలతో స్థానికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. మా ప్రాణాలు పోయినా సరే ఇళ్లు ఖాళీ చేయమని వారు స్పష్టం చేస్తున్నారు. గాంధీ విగ్రహం ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశంపై, దీనివల్ల సామాన్యులకు కలిగే లాభంపై చర్చ జరుగుతోంది. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడాన్ని, వేలాది మందిని నిరాశ్రయులను చేయడాన్ని ప్రతిపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. ఇదిలా ఉండగానే 5,000 కోట్ల రూపాయలతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీనికి ప్రజలు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, రాజకీయ పార్టీల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇళ్లు, షాపులు సేకరించనున్నారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది. ఈ నిర్ణయంతో అందులో నివసించే సుమారు 500 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మేమింకా ఈఎంఐలు కూడా కట్టుకోలేదని, మా కూతురు పెళ్లి పెట్టుకున్నామని, మా దగ్గర డబ్బులు లేవు, ఇదే మా ఆస్తి అని ఒక్కొక్కరు తమ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మా ప్రాణం అడ్డు పెట్టైనా సరే మా నివాసాలను కాపాడుకుంటామని వారు వాపోతున్నారు. నిజంగా గాంధీజీని బ్రతికి ఉంటే తన విగ్రహం ఇలా పెట్టడానికి ఒప్పుకునేవాడా అంటూ అసలు ప్రజలకు ఏమాత్రం పనికిరాని ఒక విగ్రహం కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రజాధనం దుర్వినియోగం చేయటమే తప్పు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కష్టంతో కట్టుకున్న ఇంటిని కూల్చేయటం రేవంత్ రెడ్డి దుర్మార్గమైన చర్య అని వారు వాపుతున్నారు. ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఆ డబ్బును వినియోగించాలే తప్ప మా నివాసాలను కూల్చేయటానికి కాదు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం ఖర్చు పెట్టే డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేయమని వారు సలహాలిస్తున్నారు. అయితే ఈ చర్యను గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా వ్యతిరేకిస్తూ దీనిని అన్గాంధీయన్ అంటే గాంధీ ఆశయాలకు విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. గాంధీజీ పేరు మీద పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని, ఈ ప్రాజెక్టును పునరాలోచించాలని తుషార్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో స్థానికులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజాగ్రహం దృష్ట్యా తాత్కాలికంగానే భూసేకరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసినట్టు మరింత సమాచారం. గాంధీ విగ్రహం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రజలు అంగీకరించడం లేదు. క్రితం హైడ్రా పేరుతో భవనాలను కూల్చివేయగా నిరాశ్రయులైన ప్రజలు ఎంత కన్నీరు మున్నీరయ్యారో మనం చూసాం. అయితే ఇప్పుడు మూసీ సుందరీకరణ మంచిదే అయినప్పటికీ ప్రజలు తమ నివాసాలను కోల్పోవటం మాత్రం బాధాకరం. ఇక ఇప్పుడు కొత్తగా గాంధీ విగ్రహం తెరపైకి వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున బండ్లగూడులోని మధు పార్క్ సమీపంలో భారీ మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. విగ్రహం ఏర్పాటు కోసం ఇళ్లు కూల్చివేస్తారని ఆందోళనలతో స్థానికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. మా ప్రాణాలు పోయినా సరే ఇళ్లు ఖాళీ చేయమని వారు స్పష్టం చేస్తున్నారు. గాంధీ విగ్రహం ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశంపై, దీనివల్ల సామాన్యులకు కలిగే లాభంపై చర్చ జరుగుతోంది. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడాన్ని, వేలాది మందిని నిరాశ్రయులను చేయడాన్ని ప్రతిపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. ఇదిలా ఉండగానే 5,000 కోట్ల రూపాయలతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీనికి ప్రజలు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, రాజకీయ పార్టీల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇళ్లు, షాపులు సేకరించనున్నారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్
రిడ్జ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది. ఈ నిర్ణయంతో అందులో నివసించే సుమారు 500 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మేమింకా ఈఎంఐలు కూడా కట్టుకోలేదని, మా కూతురు పెళ్లి పెట్టుకున్నామని, మా దగ్గర డబ్బులు లేవు, ఇదే మా ఆస్తి అని ఒక్కొక్కరు తమ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మా ప్రాణం అడ్డు పెట్టైనా సరే మా నివాసాలను కాపాడుకుంటామని వారు వాపోతున్నారు. నిజంగా గాంధీజీని బ్రతికి ఉంటే తన విగ్రహం ఇలా పెట్టడానికి ఒప్పుకునేవాడా అంటూ అసలు ప్రజలకు ఏమాత్రం పనికిరాని ఒక విగ్రహం కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రజాధనం దుర్వినియోగం చేయటమే తప్పు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కష్టంతో కట్టుకున్న ఇంటిని కూల్చేయటం రేవంత్ రెడ్డి దుర్మార్గమైన చర్య అని వారు వాపుతున్నారు. ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఆ డబ్బును వినియోగించాలే తప్ప మా నివాసాలను కూల్చేయటానికి కాదు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం ఖర్చు పెట్టే డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేయమని వారు సలహాలిస్తున్నారు. అయితే ఈ చర్యను గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా వ్యతిరేకిస్తూ దీనిని అన్గాంధీయన్ అంటే గాంధీ ఆశయాలకు విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. గాంధీజీ పేరు మీద పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని, ఈ ప్రాజెక్టును పునరాలోచించాలని తుషార్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో స్థానికులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజాగ్రహం దృష్ట్యా తాత్కాలికంగానే భూసేకరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసినట్టు మరింత సమాచారం. గాంధీ విగ్రహం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రజలు అంగీకరించడం లేదు. క్రితం హైడ్రా పేరుతో భవనాలను కూల్చివేయగా నిరాశ్రయులైన ప్రజలు ఎంత కన్నీరు మున్నీరయ్యారో మనం చూసాం. అయితే ఇప్పుడు మూసీ సుందరీకరణ మంచిదే అయినప్పటికీ ప్రజలు తమ నివాసాలను కోల్పోవటం మాత్రం బాధాకరం. ఇక ఇప్పుడు కొత్తగా గాంధీ విగ్రహం తెరపైకి వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున బండ్లగూడులోని మధు పార్క్ సమీపంలో భారీ మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. విగ్రహం ఏర్పాటు కోసం ఇళ్లు కూల్చివేస్తారని ఆందోళనలతో స్థానికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. మా ప్రాణాలు పోయినా సరే ఇళ్లు ఖాళీ చేయమని వారు స్పష్టం చేస్తున్నారు. గాంధీ విగ్రహం ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశంపై, దీనివల్ల సామాన్యులకు కలిగే లాభంపై చర్చ జరుగుతోంది. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడాన్ని, వేలాది మందిని నిరాశ్రయులను చేయడాన్ని ప్రతిపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. ఇదిలా ఉండగానే 5,000 కోట్ల రూపాయలతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీనికి ప్రజలు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, రాజకీయ పార్టీల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇళ్లు, షాపులు సేకరించనున్నారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది. ఈ నిర్ణయంతో అందులో నివసించే సుమారు 500 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మేమింకా ఈఎంఐలు కూడా కట్టుకోలేదని, మా కూతురు పెళ్లి పెట్టుకున్నామని, మా దగ్గర డబ్బులు లేవు, ఇదే మా ఆస్తి అని ఒక్కొక్కరు తమ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మా ప్రాణం అడ్డు పెట్టైనా సరే మా నివాసాలను కాపాడుకుంటామని వారు వాపోతున్నారు. నిజంగా గాంధీజీని బ్రతికి ఉంటే తన విగ్రహం ఇలా పెట్టడానికి ఒప్పుకునేవాడా అంటూ అసలు ప్రజలకు ఏమాత్రం పనికిరాని ఒక విగ్రహం కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రజాధనం దుర్వినియోగం చేయటమే తప్పు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కష్టంతో కట్టుకున్న ఇంటిని కూల్చేయటం రేవంత్ రెడ్డి దుర్మార్గమైన చర్య అని వారు వాపుతున్నారు. ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఆ డబ్బును వినియోగించాలే తప్ప మా నివాసాలను కూల్చేయటానికి కాదు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం ఖర్చు పెట్టే డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేయమని వారు సలహాలిస్తున్నారు. అయితే ఈ చర్యను గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా వ్యతిరేకిస్తూ దీనిని అన్గాంధీయన్ అంటే గాంధీ ఆశయాలకు విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. గాంధీజీ పేరు మీద పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని, ఈ ప్రాజెక్టును పునరాలోచించాలని తుషార్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో స్థానికులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజాగ్రహం దృష్ట్యా తాత్కాలికంగానే భూసేకరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసినట్టు మరింత సమాచారం.